నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే హెల్త్. నేను పద్మ. ఈరోజు మనతో పాటు ఉన్నారు అపోలో హాస్పిటల్ డాక్టర్ కేజే రెడ్డి గారు. ఆయన గురించి ప్రతి ఒక్కరికి తెలిసిందే. మేబీ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా సుపరిచితమే, ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరు ఏంటన్నది ఈ టాపిక్ ద్వారానే మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. మోకాళ్ళ నొప్పులు అసలు ఫస్ట్ స్టేజ్లో గుర్తించి ప్రతి ఒక్కరికి వచ్చే పెద్ద డౌట్, ఈ మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటే కొంచెం ఎక్కువైన తర్వాత కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయరు దానిపైన. నార్మల్ పెయిన్ ఏమో అని నెగ్లెక్ట్ చేసేస్తారు. అసలు ఫస్ట్ స్టేజ్లోనే ఎలా గుర్తించాలి మనం? అవును, అది చాలా ఇంపార్టెంట్ విషయం. ఫస్ట్ స్టేజ్లోనే మోకాలు నొప్పులు గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫస్ట్ స్టేజ్లో మనం గుర్తించగలిగితే ట్రీట్మెంటు ఎఫెక్టివ్గా ఉంటుంది. ట్రీట్మెంటు చేయడం వల్ల ఏమవుతుందంటే ఫర్దర్ డ్యామేజు ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఫస్ట్ స్టేజ్లో జనరల్లీ సిమ్టమ్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎలా అంటే రెగ్యులర్ పెయిన్ ఉండదు, కానీ ఎక్సెస్ వర్క్ చేసినప్పుడు, అంటే లాంగ్ డిస్టెన్స్ వాక్ చేస్తే, మెట్లు ఎక్కడం అంటే ఒక ఫ్లోర్ కాకుండా 2 ఫ్లోర్స్ ఎక్కినప్పుడు మోకాళ్ళ నొప్పులు రావడము, కింద రిపీటర్ కూర్చొని లేచినప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇటువంటి వాళ్ళకు ప్రాబబ్లీ ఫస్ట్ స్టేజ్లో ఉంది అని అనుకుంటాం. ఈ స్టేజింగ్ అనేది మనం ఎక్స్రేస్ తీస్తే తెలుస్తూ ఉంటుంది. అంటే 4 స్టేజెస్ ఉంటాయి మోకాళ్ళ ఆర్థరైటిస్లో. స్టేజ్ 1 to స్టేజ్ 4. స్టేజ్ 1లో ఇనీషియల్గా అన్నట్టు కొంచెమే డ్యామేజ్ ఉంటుంది. అంటే ప్రాబబ్లీ 80% ఆఫ్ ద నీ జాయింట్ నార్మల్గా ఉంటుంది. 15-20% వరకు డ్యామేజ్ అయి ఉంటుంది. కానీ సిమ్టమ్స్ ఇలా ఉంటాయి. ఎలా అంటే ఎక్కువసేపు కింద కూర్చొని లేవడం వల్ల నొప్పి వస్తుంటుంది మోకాళ్ళలో. మెట్లు మోర్ దెన్ మేబీ 2 ఫ్లోర్స్ ఎక్కితే నొప్పి వస్తుంటుంది. దూరంగా అంటే ప్రాబబ్లీ 1 hour వాక్ చేసినాం అనుకోండి, అప్పుడు మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. ఇది ఫస్ట్ స్టేజ్ సిమ్టమ్స్. మనం ఎక్స్రే తీస్తే కానీ ఈ ఫస్ట్ స్టేజ్ సిమ్టమ్స్ మనకు అంటే స్టేజ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఓకే. అండ్ ఎవరైనా సరే ఈ ఫస్ట్ స్టేజ్ను గుర్తించాలంటే ఏజ్ ఏమైనా ఉంటుందంటారా? అంటే 18 వాళ్ళకి ఒకటి ఉంటుంది, 60+ వాళ్ళకి ఒకటి ఉంటుంది, అలా ఉంటుంది కాబట్టి. అంటే అలా ఉండదు. 18-60 వాళ్ళకు స్టేజ్ రిలేషన్ లేదు. ఓకే. స్టేజ్ 1 కానీ స్టేజ్ 4 కానీ ఏజ్ వాళ్ళకైనా రావచ్చు. 18 వాళ్ళకి రావచ్చు, 60 వాళ్ళకి రావచ్చు. కానీ 18లో ప్రాబబ్లీ ఆర్థరైటిస్ అంటే ఈ ఆస్టియో ఆర్థరైటిస్ రాకపోవచ్చు. కానీ 40 ఇయర్స్ తర్వాత వచ్చే అరుగుదల వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం కదా, సో వాళ్ళలో రావడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. ఈ మోకాళ్ళ నొప్పికి లేదంటే ఆర్థరైటిస్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి ఎవరికైనా తెలియాలంటే? ఎలా అంటే మోకాళ్ళ నొప్పులు ఎన్నో రీజన్స్లో వస్తుంటాయి. మనము చిన్న ఇంజురీ కావడము, తర్వాత మోకాళ్ళ చుట్టూ ఉన్న కండరాలకు ఏమన్నా దెబ్బతగిలినా కూడా మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. అండ్ ఏమవుతుందంటే మోకాళ్ళ నొప్పులు ఇమీడియట్ పోయినాయి అనుకోండి, పోతూ ఉంటే దట్స్ నాట్ సిగ్నిఫికెంట్. కొన్ని పెయిన్స్ ఎలా ఉంటాయి, అన్ఎక్స్ప్లెయిన్డ్ పెయిన్స్ అంటాం, వస్తాయి, దాంతో వెళ్ళిపోతుంటాయి. కానీ మోకాళ్ళ నుంచే నొప్పులు వచ్చేటివి ఎలా తెలుసుకోవాలంటే, మనము మెట్లు ఎక్కుతూ దిగుతుంటే నొప్పి వచ్చింది అనుకోండి మోకాళ్ళలో, అది మోస్ట్ లైక్లీ మోకాళ్ళ నుంచే వస్తుంటుంది. కింద కూర్చొని లేచినప్పుడు మోకాళ్ళలో లోడు పడుతుంది, దానివల్ల కూడా మోకాళ్ళ రావడానికి వీలవుతుంది. తర్వాత మోకాళ్ళు అంటే మనము రెస్ట్ చేసినప్పుడు నొప్పి లేదు, ఓన్లీ మూవ్ చేసినప్పుడే నొప్పి వస్తుంది మోకాలు చుట్టూ అంటే మోస్ట్ లైక్లీ ఇది ఆర్థరైటిస్ వల్లనే నొప్పి రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే. చాలా మందిలో ఒక అపోహ కూడా ఉంటుంది, వెయిట్ ఎక్కువ ఉండటం వల్ల వచ్చిందా, లేకపోతే నేను తినే ఫుడ్లో ఏమన్నా దుంపకూరలు తింటున్నా అంతకు వచ్చిందా అని చెప్పేసి అనుకుంటుంటారు. అది వాస్తవమే అంటారా? వెయిట్కు మోకాళ్ళ నొప్పులకు డైరెక్ట్ రిలేషన్ లేదు. అంటే వెయిట్ ఉన్నంత మాత్రాన మోకాళ్ళ నొప్పులు రావాలని లేదు. కానీ ఎవరికైతే మోకాళ్ళ నొప్పులు వచ్చినవో వెయిట్ ఎక్కువ ఉంటే మోకాళ్ళ నొప్పులు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే దేని గురించి అంటే మెకానిక్స్ అంటాం జాయింట్స్లో. మనం నార్మల్ ప్లెయిన్ గ్రౌండ్లో వాక్ చేసినప్పుడు మోకాలు పైన ఎంత పడుతుందంటే అబౌట్ 6 to 7 times ఆఫ్ బాడీ వెయిట్ పాస్ అవుతుంది. మనం వెయిట్ తీసుకున్నప్పుడు ఏముందంటే కండరాలు కాంట్రాక్ట్ అయ్యి అంత ఫోర్స్ జనరేట్ చేస్తుంది. అదే మనము మెట్లు ఎక్కుతూ దిగుతున్నప్పుడు 12 to 15 times ఆఫ్ బాడీ వెయిట్ వెళ్తుంది. కింద కూర్చుని లేచినప్పుడు 18 times పెరుగుతుంది. ఎవరైతే వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, 50 kgs వాళ్ళది 10 times అంటే అది అవుతుంది. అదే 100 kgs వాళ్ళకు డబుల్ ది వెయిట్ అవుతుంది. సో ఎవరైతే ఒబిసిటీ ఉంది, మోకాళ్ళ నొప్పులు బిగినింగ్ అయినవో వాళ్ళలో సిమ్టమ్స్ ఎక్కువ ఉంటాయి, పెయిన్ ఎక్కువ ఉంటుంది. అందుకని ఒబీస్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గిస్తే వాళ్ళ మోకాళ్ళ నొప్పులు కూడా చాలా వరకు తగ్గడానికి వీలవుతుంది.
ఓకే. ప్రత్యేకించి రీజన్స్ ఏమైనా ఉంటాయంటారా? ఈ మోకాళ్ళ పెయిన్స్‌కి, నొప్పులకి? నొప్పులు అంటే మోకాళ్ళ నొప్పులు ప్రాబబ్లీ వేరియస్ రీజన్స్ వల్ల వస్తుంటాయి. హ్మ్. ఈ ఏజ్ వచ్చిన వాళ్ళలో ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ఓకే. మనం ఏజ్ వైజ్ తీసుకుంటే చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళకు వచ్చే మోకాళ్ళ నొప్పులు వేరియస్ రీజన్స్‌లో ఉంటాయి. హుహు. మన చిన్నపిల్లల్ని తీసుకున్నాం అనుకోండి, అంటే ప్రాబబ్లీ ఇనీషియల్ స్టేజెస్‌లో అంటే ప్రా లెస్ దెన్ 10 ఇయర్స్ వాళ్ళకు ఎలా ఉంటుందంటే, ఏమన్నా ఇంజ్యూరీ అయ్యి మోకాల్లో ఏమవుతుంది, ఇన్ఫెక్షన్ రావడానికి ఉంటుంది. ఓహ్! చాలా సివియర్ పెయిన్ ఉంటుంది. తర్వాత 8-15 ఇయర్స్ వాళ్ళకు గ్రోయింగ్ పెయిన్స్ అంటాం. హుహు. ఈ గ్రోయింగ్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే, మనం సడన్ గ్రోత్ స్పాట్స్ చిన్నపిల్లలు చూసింటారు. గ్రోత్ స్పాట్స్ చాలా సడన్‌గా ఉంటాయి. అవును. హైట్ సడన్‌గా పెరిగిపోతారు. హ్మ్. అప్పుడు ఏమవుతుంటే బోన్స్ సడన్‌గా పెరిగి లిగమెంట్స్ ఏమవుతుందంటే కొంచెం స్లో గ్రోత్ ఉంటుంది. హ్మ్. ఆ లిగమెంట్స్ మోకాల్ లిగమెంట్స్ ఏమవుతుంది కొంచెము స్ట్రెస్ పడుతుంటుంది. ఓకే. దానివల్ల నొప్పి వస్తుంటుంది. కానీ ఇవి ఆటోమేటిక్‌గా సబ్సైడ్ అయితాయి. వాటంతట అవన్నీ రెక్టిఫై అయిపోతుంటాయి. హుహు. తర్వాత ఒక్కోసారి మోకాలు కింద అంటే మనము మోకాలు కింద అంటే లెగ్ పై భాగంలో చిన్న స్వెల్లింగ్ లాగా వస్తుంటుంది. హ్మ్. అది ఏజ్‌లో అంటే అరౌండ్ 12-15 ఇయర్స్ వాళ్ళకి వస్తుంటుంది. దాన్ని ఆస్గుడ్ స్లైటస్ డిసీజ్ అంటాం. అంటే మన బలమైన లిగమెంటు, పట్టెలార్ లిగమెంటు టిబియా బోన్, లెగ్ బోన్‌కి అటాచ్ అయి ఉంటుంది. అక్కడ ట్రాక్షన్ పడడం వల్ల స్వెల్లింగ్ వచ్చి నొప్పి వస్తుంది. అది కూడా గ్రోయింగ్ పెయినే ఉంటుంది. ఓసారి ఎలా అంటే ఎముక తొందరగా పెరిగి లెంత్ అయ్యి ఈ లిగమెంట్ కొంచెం స్లోగా పెరగడం వల్ల ఏమవుతుందంటే దాని మీద పుల్ చేసి ఎముక బయటకు వస్తుంది. దాని నుంచి నొప్పి వస్తుంటుంది. దాన్ని ఆస్గుడ్ స్లైటస్ అంటాము. కానీ దానంతట అదే గ్రోత్ ఒకసారి బ్యాలెన్స్ అయిన తర్వాత తక్కువ అవుతుంటుంది. తర్వాత లేడీస్లో స్పెషల్లీ 20-30 ఇయర్స్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వల్ల మోకాళ్ళ నొప్పులు వస్తుంటాయి. హుహు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందో తెలియదు, కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే మన ఓన్ బాడీలో యాంటీబాడీస్ ప్రొడ్యూస్ అయ్యి మన జాయింట్నే డ్యామేజ్ చేస్తాయి. ఓహ్! అది ఆటో ఇమ్యూన్ డిసీజ్ కిందకి వస్తుంటుంది. హుహు. సో సైనోవిల్ లైనింగ్ అంటాం మనం. అంటే జాయింట్ లోపల మన న్యూట్రిషన్ ఇచ్చే లైనింగ్ ఉంటుంది. దానికి అగ్నిస్ట్గా యాంటీబాడీస్ మన బాడీ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. ఓకే. అది ఏమవుతుంది మొత్తం జాయింట్ డ్యామేజ్ చేసి రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీరు లేడీస్లో చూసింటారు. ఆ ఏజ్లో వంకరగా చేతులు కాళ్ళు వంకర వెళ్ళి సివియర్ డిసెబిలిటీతో ఉంటారు. అవును. దాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము. హ్మ్. అటువంటి రుమటాయిడ్ ఆర్థరైటిస్ రిలేటెడ్ చాలా ఉంటాయి. స్పాండిలో ఆర్థరైటిస్ అని, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్ అని, ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అని. హ్మ్. అంటే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్ వల్ల జాయింట్ డ్యామేజ్. ఓహ్! అది ఆ ఏజ్ గ్రూపులో. హుహు. నెక్స్ట్ ఏజ్ గ్రూప్ తీసుకున్నాం అనుకోండి, 30 నుంచి 50 తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ది టైం నీ పెయిన్స్ ఎందుకు వస్తాయంటే సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం, ఆర్థరైటిస్ వచ్చిన వాళ్ళకు. కానీ చాలా వరకు వీళ్ళలో ఎలా అంటే ఏదో ఇంజరీ అయి ఉంటుంది ఇంతకుముందు. ఓకే. ఏ ఇంజరీ అంటే మోటార్ బైక్ ఇన్సిడెంట్ కానీ, స్లిప్ అయి కింద పడడం కానీ, లేకపోతే స్పోర్ట్స్ ఇంజరీస్ వల్ల ఏమవుతుందంటే జాయింట్ లోపల ఉన్న కార్టిలేజ్ కానీ లిగమెంట్ కానీ డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవ్వడం వల్ల ఏమవుతుందంటే నొప్పి వస్తుంటుంది. హ్మ్. కామన్ ఇంజరీస్ అంటే ఏసీఎల్ ఇంజరీ, హ్మ్. పీసీఎల్ అంటే లిగమెంట్స్, యాంటీరియర్ క్రూషియేట్, పీసీఎల్ పోస్టీరియర్ క్రూషియేట్. తర్వాత మెనిస్కస్ కార్టిలేజ్ డ్యామేజ్ అయ్యి లాకింగ్ ఉంటుంది. అంటే మధ్యన జాయింట్ మధ్యకి వచ్చి లాక్ అయిపోతుంది జాయింట్ నడుస్తూ. అవును. అది లూజ్ బాడీ లాగా బిహేవ్ చేస్తుంది. అదే లిగమెంట్ ఇంజరీ అయితే ఇన్స్టెబిలిటీ అంటాము. నడుస్తూ కింద పడిపోతారు. తెలీదు. తెలియకుండానే హ్మ్. బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. సో ఇది రిపీటెడ్గా అవడం వల్ల ఏమవుతుందంటే ఇది సెకండరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం మనం. హుహు. అంటే అరుగుదల ఈ రీజన్స్ వల్ల తొందరగా అరిగిపోతుంది. ఇంకా 50 తర్వాత చూస్తే అది ప్రైమరీ ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. ప్రైమరీ ఆర్థరైటిస్ ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. ఎందుకంటే మెకానిజం ఏంటిదంటే చాలా ఇంట్రెస్టింగ్ ఇది. హ్మ్. మనం ప్రతి ఒక్కరిలో ఎలా అంటే డే టు డే యాక్టివిటీస్ వల్ల జాయింట్ సర్ఫేస్ గుజ్జు డ్యామేజ్ అవుతుంది. మనం చిన్న అంటే స్కిన్ కూడా డ్యామేజ్ అయితే రిపేర్ అవుతుంటుంది. హ్మ్. ఆ విధంగా గుజ్జు డే టు డే యాక్టివిటీస్లో ఏమవుతుందంటే కొంచెం డ్యామేజ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ద పాపులేషన్లో ఏంటంటే ఆ రిపేర్ చేసే మెకానిజం ఇంటాక్ట్ ఉంటుంది. ఆ చిన్న డ్యామేజ్ని ఇమీడియట్ రిపేర్ చేయగలుగుతుంది. ఎవరికైతే ఆస్టియో ఆర్థరైటిస్ ప్రీడిస్పోజిషన్ ఉందో, ఎవరి ఫ్యామిలీలో అయితే ఉందో ఆ రిపేర్ మెకానిజం ఫెయిల్ అవుతుంది. చిన్న చిన్న డ్యామేజ్ రిపేర్ కాలేదు, హ్మ్. అది ఫర్దర్గా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అది యాక్చువల్గా పాథోఫిజియాలజీ ఆఫ్ ఆస్టియో. అంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుందంటారా? అంటే కొన్ని ఫ్యామిలీస్ జీన్స్ వల్ల రాదు ఇది, కానీ ఓకే. కొన్ని ఫ్యామిలీస్లో ఇన్సిడెంట్స్ అంటే పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ ఉన్న వాళ్ళకు పాసిబిలిటీ ఉంది. అందరికీ రావాలని లేదు. ఓకే. జీన్ అనేది ఐసోలేట్ చేయలేదు, హ్మ్. కానీ సమ్ టైమ్స్ రన్స్ ఇన్ ఫ్యామిలీస్. ఓకే. చాలామంది 60 ఇయర్స్ అప్పుడు
నీ రీప్లేస్మెంట్ చేయించుకుంటారు. అవును. మరి అది కరెక్టే అంటారా ఆ ఏజ్‌లో? అంటే 60 ఇయర్స్‌లో నీ రీప్లేస్మెంట్ అనేది కామన్ ప్రొసీజర్. కానీ 60 కంటే ముందు కూడా అవసరం ఉంటుంది ఒక్కోసారి. హుహు. మనం నీ రీప్లేస్మెంట్ డిజైన్ చేసింది అరౌండ్ 60 ఇయర్స్ వాళ్ళకి. 60 ఇయర్స్ వాళ్ళు చేయించుకుంటే ప్రాబబ్లీ 80% వాళ్ళకు లైఫ్ టైం ఉంటుంది. హుహు. ఓ 20% వాళ్ళకు ప్రాబబుల్లీ సెకండ్ ఆపరేషన్ అవసరం ఉంటుంది. అందుకే ఎవరైతే 60 కంటే తక్కువ ఉంటారో కొంచెము పోస్ట్‌పోన్ చేయాలని ట్రై చేస్తాము. కానీ ఎవరికైతే సీరియస్‌గా పెయిన్ ఉండి, డిసెబిలిటీ ఉండి, ఈ 40, 50లో కూడా ఈ రోజు రేపుల్లో ఆర్థరైటిస్ యంగ్ వయసులో వస్తుంది. అవును. సో 40, 50 వయసులో కూడా మనము నీ రీప్లేస్మెంట్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే ఇన్ కేసు వీళ్ళకి సెకండ్ ఆపరేషన్ అవసరం ఉన్నా కూడా ఆ సెకండ్ ఆపరేషన్ కూడా ఈక్వల్లీ సక్సెస్ఫుల్. హుహు. అందుకని అంటే డిసెబిలిటీ ఎక్కువ ఉండి, పెయిన్ ఎక్కువ ఉండి, డే టు డే యాక్టివిటీస్ ఎఫెక్ట్ అవుతుందా అంటే నీ రీప్లేస్మెంట్ చేయడానికి ఏమీ ఇబ్బంది లేదు. ఓకే. ఈ నీ రీప్లేస్మెంట్ చేయించుకున్న తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి? అందరికీ వచ్చే ఒక డౌట్ ఏంటంటే కింద కూర్చోవచ్చా? లేదా ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందా? అనుకుంటూ ఉంటారు. అసలు మరి ఏం చేయాలంటారు వాళ్ళు? అవును, చాలా డౌట్స్ ఉంటాయి నీ రీప్లేస్మెంట్ కంటే ముందు మ్మ్. తర్వాత. మోస్ట్ ఇంపార్టెంట్ కాంప్లికేషన్ ఆఫ్ నీ రీప్లేస్మెంట్ ఏంటిదంటే ఇన్ఫెక్షన్. ఓకే. ఎందుకంటే నీ రీప్లేస్మెంట్ ఆర్టిఫిషియల్ మెటల్ లోపల ఉండేది, దానికి బ్లడ్ సప్లై ఉండదు. ఓకే. మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్కు సెల్ఫ్ డిఫెన్స్ మెకానిజం ఉంటుంది. ఎక్కడైనా ఏమైనా ఇన్ఫెక్షన్ స్మాల్ క్వాంటిటీ ఉంటే ఇట్ విల్ ఎరాడికేట్ చేయగలుగుతుంది. కానీ అది ఆర్టిఫిషియల్ పార్ట్, దానికి ఏమి సెల్ఫ్ డిఫెన్స్ ఉండదు. అందుకని ఇన్ఫెక్షన్ అనేది వన్ ఆఫ్ ది మేజర్ కాంప్లికేషను. మెజారిటీ ఆఫ్ టైం ఇన్ఫెక్షన్ రాదు, అంటే అబౌట్ 1% ఇన్సిడెన్స్ ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఎలా అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ ఆపరేషన్ కంటామినేట్ అయితే ఇన్ఫెక్షన్ రావడానికి ఉంటుంది. తర్వాత లేటర్ ఆన్ ఇన్ లైఫ్ మనకు వేరే పార్ట్లో ఇన్ఫెక్షన్, అంటే డెంటల్ ఇన్ఫెక్షన్ కానీ, యూరినరీ ఇన్ఫెక్షను, చెస్ట్ ఇన్ఫెక్షన్, ఇటువంటివి ఉన్న ఇన్ఫెక్షన్ అక్కడ పాస్ కావడానికి పాసిబిలిటీ ఉంది. కానీ కామన్లీ ఏముందంటే ఏ లెగ్కి అయితే మనం ఆపరేషన్ చేశామో అక్కడ ఇంజురీ అయిందనుకోండి, ఇంజురీ అయి పుండు అయిపోయింది. పుండు అంటే ఇన్ఫెక్షన్ రావడం. ఆ ఇన్ఫెక్షన్ ఇన్వేరియబుల్లీ నీ జాయింట్కి పాస్ ఆన్ అవుతుంది, ఇన్ఫెక్ట్ అవుతుంది. దట్స్ ది బిగ్గెస్ట్ కాంప్లికేషన్. సో ప్రతి ఒక్కరు నీ రీప్లేస్మెంట్ అయిన వాళ్ళు ఈ ప్రికాషన్ దే షుడ్ బి అవేర్. అంటే నాకు ఇన్ఫెక్షన్ రావడానికి రిస్క్ మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఉంది, ప్రతి జాగ్రత్త తీసుకోవాలి. నాకు ఎక్కడైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి అప్రాపరియేట్ యాంటీబయాటిక్స్ తీసుకోవాలి. ఏమైనా డెంటల్ ప్రొసీజర్స్ కానీ వేరే పార్ట్ సర్జరీ చేసినా కూడా ప్రొఫిలాక్టిక్ యాంటీబయాటిక్స్ అంటాం. ముందే మనము 1 అవర్ ముందు యాంటీబయాటిక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే మన బాడీ రెసిస్టెన్స్ పెరిగి ఇన్ఫెక్షన్ ప్రివెంట్ చేస్తుంది. మీరు ఇంకో క్వశ్చన్ అడిగారు, నీ రీప్లేస్మెంట్ తర్వాత కింద కూర్చోవచ్చు అని. అందరికీ తెలియవలసిన విషయం ఏంటంటే ఆర్టిఫిషియల్ జాయింట్ ఈజ్ ఆర్టిఫిషియల్ జాయింట్, ఇట్ ఈస్ నాట్ ఎ రిప్లేస్మెంట్ ఫర్ న్యాచురల్ జాయింట్. సో నీ రీప్లేస్మెంట్ చేసుకున్నంత మాత్రాన మీకు ఆస్టియోఆర్థరైటిస్ ముందు ఉన్న నీ దేర్ ఇస్ నో వే వీ కెన్ గివ్ యూ. ఇది ఓన్లీ రిప్లేస్మెంట్ ఫర్ డిసీజ్డ్ జాయింట్. అంటే ఇది డ్యామేజ్ అయిన జాయింట్ మనం రిప్లేస్ చేస్తున్నాము. ఆర్టిఫిషియల్ కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. కానీ ఈ రోజు రేపుల్లో చేసే జాయింట్స్ కింద కూర్చోవచ్చు. కానీ రిపీటెడ్గా కింద కూర్చొని లేవడం వల్ల ఏమవుతుందంటే లోడ్ ఎక్కువ పడుతుంటుంది. సో అది మనము ఎనీ ఆర్టిఫిషియల్ థింగ్ మనం ఐఫోన్ ఉందనుకోండి, జాగ్రత్తగా చూసుకుంటేనే ఎక్కువ రోజులు వస్తుంటుంది. అది మనము అంటే జాగ్రత్త చూసుకోలేదనుకోండి తొందరగా పాడవుతుంది. సిమిలర్లీ ఆర్టిఫిషియల్ పార్ట్ ఉంటుంది. కానీ జనరల్లీ యూ కెన్ డూ మోస్ట్ ఆఫ్ ది యాక్టివిటీస్. అకేషనల్లీ ప్రాబబ్లీ ఏదో పూజ ఉంటుంది, కింద కూర్చొని కొంచెం లో స్టీల్లో కూర్చోవడానికి ప్రాబ్లం ఏం లేదు. దానివల్ల ఎక్కువ డ్యామేజ్ అలా కొంచెం కేర్ తీసుకుంటూ ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఓకే. రీప్లేస్మెంట్ తర్వాత వాళ్ళకి అంటే మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉండదని ఎంతవరకు ఉంటుంది అంటారు ఛాన్సెస్? ఒకవేళ 60 ఇయర్స్ ఏజ్లో మనం రీప్లేస్మెంట్ చేస్తే 80% ఆఫ్ ది పాపులేషన్కు లైఫ్ టైం ఉంటుంది ఆ రీప్లేస్, మళ్ళీ అవసరం ఉండదు. ఓన్లీ 10 to 20% వాళ్ళకు ఆఫ్టర్ 25 to 30 ఇయర్స్ సెకండ్ ఆపరేషన్ అవసరం. అప్పుడు ప్రాబబ్లీ మొత్తం నీ రీప్లేస్మెంట్ 3 పార్ట్స్ ఉంటాయి. ఏదో ఒక పార్ట్ అరిగిపోతే ఆ పార్టే రిప్లేస్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. అండ్ యూత్లో కూడా ఎక్కువగా ఈ మోకాళ్ళ నొప్పులు బాగా వినిపిస్తున్నాయి. అంటే ఇదివరకు పెద్దవారు వాళ్ళ మోకాళ్ళ నొప్పులు పైన కూర్చోండి, లేదంటే వాళ్ళని నడవలేరు అనేవారు. ఇప్పుడు అలా లేకుండా యూత్లో కూడా బాగా ఈ పెయిన్స్ బాగా స్టార్ట్ అయినాయి. దీనికి తగ్గట్టు పెయిన్ కిల్లర్స్ కూడా బాగా వాడుతున్నారు. వాడచ్చా? ఎందుకు యూత్లో ఎక్కువగా ఉంది? అవును, అది ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. అంటే ఈ 2 విషయాలు యూత్లో
నీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి, దానికి పెయిన్ కిల్లర్స్ వాడచ్చు అని. యూత్లో ఎందుకు వస్తుందంటే మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ అయిపోయింది. మీరు ఊర్లో అంటే విలేజెస్లో చూసింటారు, ఎంత యాక్టివ్ ఉంటారు, హెల్దీని 60-70లో ఉంటారు, కానీ వెరీ హెల్దీగా ఉంటారు, కింద కూర్చుంటారు, మెట్లు ఎక్కుతారు, అన్ని పని చేయగలుగుతారు. ఎందుకంటే వాళ్ళ కండరాలు స్ట్రాంగ్ ఉంటాయి. సింపుల్ బయోమెకానిక్స్ ఏంటంటే మనం నార్మల్ యాక్టివిటీ, వాకింగ్ ఇటువంటి యాక్టివిటీ చేసినప్పుడు 50% ఆఫ్ ద వెయిట్ మసిల్స్ తీసుకోవాలి, 50% జాయింట్లో వెళ్ళాలి. కానీ ఈ రోజు రేపు యాక్టివిటీ ఏంటిది, టీవీ ముందు కూర్చొని మనలాంటి పని యాంకరింగ్ చేస్తూ కూర్చుని ఐటీ జాబ్ చేస్తూ మెజారిటీ సెడెంటరీ లైఫ్ అయిపోయింది. దానివల్ల ఏమవుతుంది, కండరాలు బలహీనంగా ఉంటాయి. సో మనం చేసే యాక్టివిటీస్ వల్ల జాయింట్ పైన లోడ్ ఎక్కువ పడుతుంది, అందుకని తొందరగా అరిగిపోతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే మన కండరాలు ఎవరైతే స్ట్రాంగ్, స్పోర్ట్స్ పర్సన్ చూసింటారు, పైనుంచి కింద పడినా కూడా ఏమవుతుంది, మసిల్స్ ప్రొటెక్ట్ చేయగలుగుతాయి, బోన్స్ విరగవు. కానీ అదే ఆర్డినరీ పర్సన్ పడ్డా అనుకోండి, బికాస్ వాళ్ళ మసిల్స్ స్ట్రాంగ్ లేవు. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యూత్కు ఇచ్చే మెసేజ్ ఏంటిదంటే నీ కండరాలు స్ట్రాంగ్ పెట్టుకోవాలి. మనం నడిచేటప్పుడు, యాక్టివిటీ చేసేటప్పుడు నీ పైన 50% లోడు, 50% మసిల్స్ తీసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. అందుకని ఇది వెరీ ఇంపార్టెంట్ మెసేజ్. పెయిన్ కిల్లర్స్ వాడడం అనేది ఈరోజు రేపుల్లో చాలా కామన్ అయిపోయింది. ఎలా అంటే ఈరోజే ఒక పేషెంట్ చూశాను, చాలా సివియర్గా ఆస్టియోఆర్థరైటిస్ ఉంది. నియర్లీ 20 డాక్టర్స్ చూశాడు. ప్రతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు నాకు చాలా సివియర్గా ఉంది, నాకు ట్రీట్మెంట్ కావాలి, క్యూర్ చేయండి, కానీ ఆపరేషన్ వద్దు. సో అలా తిరుగుతూ ఏం చేశానంటే చాలా వరకు మెడికల్ షాప్స్ తిరిగి మందులు వాడాడు. 2 కిడ్నీస్ డ్యామేజ్ అయినాయి. సో ఇప్పుడు ఎలా అంటే ఏ స్టేజ్కి వచ్చారంటే మనం ఆపరేషన్ చేయలేము, జనరల్ దానివల్ల కిడ్నీ అంటే డయాలిసిస్ పైన ఉన్నాడు. సో డయాలిసిస్ చేసేసి ప్రాబబ్లీ కిడ్నీ రిప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. కానీ మేము ప్రాబబ్లీ టెంపరీ డయాలిసిస్ చేసి కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ చేసి నీ రిప్లేస్మెంట్ 1 by 1 చేయడానికి ప్లాన్ చేస్తూ ఉన్నాము. దట్స్ పాసిబుల్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే ఓవర్ ది కౌంటర్ పెయిన్ కిల్లర్స్ ఎప్పుడు కొనకూడదు. చాలామంది ఎలా అంటే మెడిసిన్స్, పౌడర్స్ అవి ఇస్తూ ఉంటారు, దాంట్లో కూడా పెయిన్ కిల్లర్స్ ఉంటాయి. మనకు సైంటిఫికల్లీ తెలిసిన టాబ్లెట్సే. పెయిన్ కిల్లర్ తీసుకోవచ్చు కొంచెం లిమిటెడ్ క్వాంటిటీలో, కానీ క్రానిక్ పెయిన్ కిల్లర్స్, సివియర్ పెయిన్ ఉండడం వల్ల పెయిన్ కిల్లర్ తీసుకునే అనేది వెరీ హార్మ్ఫుల్. కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్ డ్యామేజ్ అవుతుంది. దానికంటే సేఫెస్ట్ ఈస్ ఎవరికైతే సివియర్ ఆర్థరైటిస్ ఉందో ఆపరేషన్ చేసుకోవడం అనేది చాలా మంచి డిసిషన్. ఓకే, భయపడుతూ ఉంటారు చాలా మంది, ఈ ఆపరేషన్ చేయించుకోవాల్సి వస్తుందంటే చాలా భయం వాళ్ళకి. అవును, అంటే తర్వాత ఎలా ఉంటుందో, నాకు పూర్తిగా నడవలేనేమో, ఇంక మొత్తానికి బెడ్కే ఉండిపోతానేమో అని. నిజంగా అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా మీకు ఎదురయ్యిందా? అంటే అలాంటి పేషెంట్స్ ఎవరైనా వచ్చారా? వస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ నీ ఆపరేషన్ అనేది వెళ్ళి ప్రిసిషన్ కరెక్ట్గా చేయలేదనుకోండి, డిసబిలిటీ ఉన్నదానికంటే ఎక్కువ అవుతుంది. నడిచే వాళ్ళు ప్రాబబ్లీ నడవలేకపోతారు, అది న్యాచురల్ ఎనీ ప్రొసీజర్లో. అండ్ ఫస్ట్ టైం ఈజ్ ద బెస్ట్ టైం ఫర్ నీ రీప్లేస్మెంట్ అనేది. ఎందుకంటే మెయిన్ కాంప్లికేషన్ ఇస్ ఇన్ఫెక్షన్. సెకండ్ ఏంటంటే ప్రిసిషన్, పొజిషన్ సరిగా పెట్టలేదు అనుకోండి, ఆ లూజ్ ఉంటాయి, ఓసారి వంకరగా ఉంటాయి. సో అందుకని ఇప్పుడు రోబోటిక్స్ వచ్చినాయి. రోబోటిక్స్ వల్ల మనం చెక్ చేయొచ్చు మనము చేసే ఆపరేషన్ కరెక్టా కాదా, పొజిషన్ కరెక్ట్గా పెట్టగలిగినామా లేదా అని. చాలామంది కాంప్లికేషన్స్ అనేవి చాలా వస్తూ ఉంటాయి. అందుకని ఇది ఎలా అంటే వెరీ ఇంపార్టెంట్ మనము చూజ్ చేసుకున్నప్పుడు పేషెంట్ రైట్ ప్లేస్లో రైట్ పర్సన్స్ దగ్గర చేయించుకోవాలనేది. చాలామంది మీరు అన్నట్టు హాస్పిటల్కు వస్తూ ఉంటారు, కానీ నొప్పి అంటే మెజారిటీ ఆఫ్ మా పేషెంట్ చూసేది ఎందుకు, నొప్పితోనే వస్తారు. సివియర్ పెయిన్ అయినానికి వస్తారు, మిగతా ఏమున్నా డిఫార్మిటీస్ ఏమున్నా రాడు, మేనేజ్ చేస్తూ ఉంటారు. అండ్ నీ రీప్లేస్మెంట్ అంటే నొప్పి చాలా చాలా నొప్పి ఉంటుంది అనుకుంటారు. అండ్ నీ రీప్లేస్మెంట్ తర్వాత ఫిజియోథెరపీ కూడా చాలా నొప్పి ఉంది అనుకుంటారు. కానీ ఈరోజు రేపుల్లో టెక్నాలజీ చాలా చేంజ్ అయింది. అంటే ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ ప్రాబబ్లీ 30-40 years నుంచి వస్తూ ఉంటుంది. కానీ లాస్ట్ 5 yearsలో రెవల్యూషనరీ మేనేజ్మెంట్ ఆఫ్ పెయిన్ మేనేజ్మెంట్. ఇంతకుముందు ఒక స్ట్రాంగ్ పెయిన్ కిల్లరు హై డోస్ ఇచ్చేవాళ్ళము. ఇప్పుడు కాంబినేషన్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, ఒక పెయిన్ కిల్లర్ బదులు 3-4 ఇస్తాం, స్మాల్ డోస్. అంటే ఇండివిజువల్గా ఏ పెయిన్ కిల్లర్ కూడా సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అండ్ కాంబినేషను 2+2 4 కాకుండా అది 2+2+8 అవుతుంది. సో కాంప్లిమెంటరీ యాక్షన్ వల్ల పెయిన్ మేనేజ్మెంటు
బిగ్ వేలో చేంజ్ అయింది. సో ఇది నీ రీప్లేస్మెంట్ వాళ్ళకు డ్యూరింగ్ ఆపరేషన్ పెయిన్ ఉండదు, ఎందుకంటే రీజనల్ బ్లాక్లో చేస్తాము. ఆపరేషన్ తర్వాత కూడా ఈ మల్టీ మోడల్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది ఫాస్ట్ ట్రాక్ పెయిన్ మేనేజ్మెంటు, ఫాస్ట్ ట్రాక్ నీ రీప్లేస్మెంటు, దట్స్ అ న్యూ వే. దానివల్ల ఏంటంటే పెయిన్ చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళ ఆపరేషన్ కంటే ముందు ఎంత నొప్పితో సఫర్ అవుతున్నారో అంతకంటే చాలా తక్కువ ఉంటుంది. అందుకని పెయిన్కు భయపడి ఎవరికైతే ఆపరేషన్ ఉందో పోస్ట్పోన్ చేయడం మంచిది కాదు. స్పెషల్లీ రోబోటిక్ టెక్నాలజీలో ఏమవుతుందంటే ప్రిసిషన్ బాగుంటుంది, తక్కువ కట్ చేసి తక్కువ సాఫ్ట్ టిష్యూ కట్ చేస్తాము. ఎందుకంటే మనము ఓపెన్గా చూడాలంటే మొత్తం ఓపెన్ చేసి చూడవలసి వస్తుంది. రోబోతో ఏంటంటే మనకు తెలుస్తుంటుంది, తక్కువ ఇన్సెషన్ ఇచ్చేసి తక్కువ రిలీజ్ చేయడం వల్ల ఏంటంటే నొప్పి తక్కువ ఉంటుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది, తొందరగా మసిల్ స్ట్రెంగ్త్ రీగెయిన్ అవుతుంది. అందుకని టెక్నాలజీ అంటే ఎవ్రీడే టెక్నాలజీ చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఫాస్ట్ ట్రాక్ మల్టీ మోడల్ పెయిన్ మేనేజ్మెంట్, రోబోటిక్ టెక్నాలజీ వల్ల ప్రాబబ్లీ అవసరం ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి అప్రాపరేట్ సర్జరీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎంత కాలంలో రికవరీ అవుతారు వాళ్ళు ఇన్ కేస్? చాలా ఇంపార్టెంట్. చాలామంది క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు, రిపీటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేయవలసి ఉంటుంది. నీ రీప్లేస్మెంట్ ఈరోజు రేపుల్లో విత్ ఫాస్ట్ ట్రాక్ టెక్నాలజీ, రోబోటిక్ టెక్నాలజీతో సేమ్ డే నిలబెడిస్తాము. మేబీ ఫ్యూ స్టెప్స్ తీసుకోవచ్చు. అంటే మెజారిటీ వాళ్ళు సింగిల్ నీ రీప్లేస్మెంట్ నెక్స్ట్ డే ఇంటికి పంపిస్తాం. ఏమవుతుందంటే 2 weeks కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే వూండ్ కొంచెం పచ్చిగా ఉంటుంది. డిజాల్వబుల్ స్టిచెస్ వేస్తాము, సూచర్స్ తీయనవసరం లేదు. కానీ 2 weeks వరకు ఇంట్లోనే, అంటే నెక్స్ట్ డే సేమ్ డే నెక్స్ట్ డే బాత్రూమ్ వెళ్ళొచ్చు, డైనింగ్ హాల్ వెళ్ళొచ్చు, ఇంట్లో తిరగవచ్చు. 2 weeks తర్వాత 2 weeksలో చాలా వరకు రికవర్ అవుతుంది. 6 weeksలో మెజారిటీ రికవర్ అవుతుంది. 6 weeks తర్వాత నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వాళ్ళు డ్రైవింగ్ చేయొచ్చు. 3 months తర్వాత ప్రాబబులీ 90% రికవర్ అవుతుంది. కానీ నీ రీప్లేస్మెంట్ అనేది ఈజ్ నాట్ ఎ మ్యాజికల్ సర్జరీ. ఇట్ విల్ టేక్ వెరీ లాంగ్ టైమ్ రికవరీ. కొంతవరకు 6 weeks తర్వాత చాలా సివియర్ పెయిన్ వస్తుంటుంది. కొంతమంది 5% ఆఫ్ పాపులేషన్ ఏం చేస్తారు, 6 weeks తర్వాత వచ్చి చాలా నొప్పిగా ఉంది డాక్టర్ గారు, నేను ఇంత నొప్పి ఉన్నాను అంటే చేయించుకునేవాడిని కాదని. కొందరికి ఉంటుంది పెయిన్ సెన్సిటివిటీ ఉండడం వల్ల, కొందరికి ఆర్థరైటిస్ సివియర్ ఉన్న వాళ్ళకు నొప్పి ఉంటుంది, కానీ ఓవర్ ఏ పీరియడ్ టైం హీల్ అవుతుంది. సో ఈ రికవరీ అనేది 6 months, 12 months, అప్ టు 18 months వరకు కంటిన్యూ అవుతుంది. సో మనకు 3 monthsలోనే నొప్పి తక్కువ లేదు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ఇది సక్సెస్ఫుల్ కాదు అని అనుకోకూడదు. అప్రాపరియేట్ అన్నీ బాగున్నాయి అనుకోండి, ఎక్స్రే బాగుంది, ఎగ్జామినేషన్లో ఏమి ప్రాబ్లం లేదు నీ జాయింట్లో, we can wait up to 12 to 18 months. Complete recovery can continue up to 18 months వరకు. ఓకే, అండ్ 18+ వాళ్ళకి ఏమన్నా నీ రీప్లేస్మెంట్ అవసరం అవుతుందంటారు? అలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఉందా? చాలా తక్కువ. 18 years వాళ్ళకు, ఆ లోపల ఉన్న వాళ్ళకు, అన్లెస్ వాళ్ళు సివియర్ ఇంజురీ వల్ల నీ డ్యామేజ్ కంప్లీట్గా అయిపోయింది, ఆర్ ఇన్ఫెక్షన్ వల్ల ఓసారి అవుతుంటుంది. ఓసారి జువెనైల్ ఆర్థరైటిస్ అంటాం, జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే చిన్నపిల్లల్లో రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంటుంది. నీ జాయింట్ కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి నడవలేకపోయింది అనుకోండి, వాళ్ళకు ప్రాబబ్లీ ఆపరేషన్ 1 to 2%, చాలా తక్కువ పర్సెంటేజ్ వాళ్ళకి అవసరం ఉంటుంది. ఓకే, అంటే చిన్నపిల్లలు అంటే బై బర్త్ ఏమైనా ప్రాబ్లం వల్ల వస్తుందంటారా వాళ్ళకి? బర్త్ వల్ల నీ ఆర్థరైటిస్ లేదు, జనరల్లీ ఉండదు. బర్త్ తర్వాతనే ఇన్ఫెక్షన్ వల్ల కానీ, ఇంజురీ వల్ల కానీ ఆర్థరైటిస్ వల్ల వస్తుంటుంది. బై బర్త్ ఆర్థరైటిస్ అనేది జనరల్గా రాదు. ఓకే, చాలామంది ఈ పెయిన్ని, ఈ మోకాళ్ళ నొప్పులు చాలా నిర్లక్ష్యం చేసేస్తారు. ఒక పెయిన్ కిల్లర్ వేసుకున్నాము, ఈరోజు సెట్ అయిపోయింది, అది మళ్ళీ ఎప్పుడో ఒక 10 daysకో 15 daysకో మళ్ళీ వస్తే మళ్ళీ ఒక పెయిన్ కిల్లర్, ఇంక ఇలా కంటిన్యూ అయిపోయి నిర్లక్ష్యం చేసేస్తారు. కొన్ని రోజులకి అది కంట్రోల్ అయినా అవ్వచ్చు కొంతమందికి, లేదా రిపీటెడ్గా రావచ్చు. సో ఇలా నిర్లక్ష్యం చేయడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అసలు? అది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే నీ పెయిన్స్ వచ్చినవి నిర్లక్ష్యం చేయడం అనేది మంచిది కాదు. ఆ నీ పెయిన్ ఎందుకు వస్తుంది, మెడిసిన్లో జనరల్గా డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. మనకి ఎందువల్ల ఈ నొప్పి వస్తుంది, ఎందువల్ల ఈ ప్రాబ్లం అనేది. ఓసారి సీరియస్ ప్రాబ్లం వల్ల నొప్పి రావడానికి ఉంటుంది, అందుకని డాక్టర్ దగ్గరికి వెళ్ళి డయాగ్నోసిస్ చేసుకోవాలి. నీ పెయిన్స్ వెరీ ఈజీ టు డయాగ్నోస్. ఎక్స్రే ఉంటుంది, ఈరోజు రేపల ఎంఆర్ఐ స్కాన్స్ అవైలబుల్ ఎవ్రీవేర్. అండ్ మాకు ఎంఆర్ఐ స్కాన్లో మెజారిటీ ఆఫ్ ది నీ ప్రాబ్లమ్స్ తెలుస్తూ ఉంటాయి. అందుకని నిర్లక్ష్యం చేయకూడదు. నిర్లక్ష్యం చేయడం వల్ల ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ పీపుల్లో లిగమెంట్ డ్యామేజ్, కార్టిలేజ్ డ్యామేజ్, జాయింట్ డ్యామేజ్ అయిన వాళ్ళు నిర్లక్ష్యం చేసేస్తే కంప్లీట్గా డ్యామేజ్ అయ్యి నీ రీప్లేస్మెంట్ అవసరం ఉంటుంది. ఎవరికైతే 30-40లో
ఆర్థరైటిస్ వస్తుందో ప్రాబబుల్లీ వాళ్ళకి ఇంతకుముందు ఇంజరీస్ అయి నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ ఆర్థరైటిస్ వస్తూ ఉంటుంది. దానికి రీజన్ ఏంటిదంటే ఏదో ఇంజరీ అవుతుంటుంది. స్పోర్ట్స్ గేమ్స్లో స్లిప్ కానీ, తర్వాత బైక్ యాక్సిడెంట్లో నీ ఇంజరీ అవుతుంది, స్వెల్లింగ్ వస్తుంటుంది, పెయిన్ ఉంటుంది, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో మనకు ఫ్రాక్చర్ అయితేనే ఎక్స్రేలో మనకు తెలుస్తుంది. లిగమెంట్ ఇంజరీ, కార్టిలేజ్ ఇంజరీ ఎక్స్రేలో తెలియదు. అందుకని ఏమవుతుందో పెయిన్ కిల్లర్స్ వాడి మీరు అన్నట్టు రిపీటెడ్గా పెయిన్ కిల్లర్ వాడి తక్కువ అవుతుంది అనుకుంటారు. కానీ అది కంటిన్యూస్గా ఎవరికైతే ఇంజరీ తర్వాత నొప్పి ఉండి, స్వెల్లింగ్ ఉండి, ఎక్స్రే నార్మల్గా ఉంది అంటే డెఫినెట్గా మీరు ఎంఆర్ఐ స్కాన్ చేసుకోవాలి. చాలా వరకు మీకు కార్టిలేజ్ అంటే మెనిస్కస్ డ్యామేజ్ కానీ, లిగమెంట్ డ్యామేజ్ కానీ ఉండడానికి ఛాన్స్. ఓకే. చాలా మందికి నడుస్తుంటే కాళ్ళు లాక్ అయిపోయినట్టు ఉంటుంది, స్ట్రక్ అయిపోతారు, వాళ్ళు అడుగు పడదు ముందుకు అసలు. అవును. సో ఎందువల్ల అంటారు? దానికి రీజన్ ఏంటి? ఏం చేయాలి వాళ్ళు? దాన్ని లాకింగ్ నీ అంటాం. అంటే మనం నడుస్తూ సడన్గా లాక్ అయిపోతాం ఒక పొజిషన్లో, దాన్ని లాక్ నీ అంటాం. లాకింగ్ నీ అనేది రీజన్ ఏంటిదంటే మన నీ జాయింట్లో లూజ్ బాడీ ఉంటుంది. లూజ్ బాడీస్ వేరియస్ రీజన్స్లో ఫామ్ అవుతుంది. ఓసారి కొందరికి కాల్షియం డిపాజిటే లూజ్ బాడీ ఉంటుంది. ఇంజరీ వల్ల చిన్న బోన్ పీస్ సపరేట్ అయ్యి అది లూజ్ బాడీకి జాయింట్ మధ్యలో వస్తుంది. కార్టిలేజ్ అంటే మనకు మెనిస్కస్ కూడా ఒకసారి ఇంజరీ వల్ల డ్యామేజ్ అయ్యి లూజ్ పీస్ జాయింట్ లోపలికి వచ్చి బ్లాక్ చేస్తుంటుంది. అది లాకింగ్ నీ అంటాము. జనరల్లీ ఇది ఎవరికైతే ఇంజరీ తర్వాత వస్తే మోస్ట్ ఆఫ్ ది టైమ్ మెనిస్కల్ ఇంజరీ, దట్స్ అంటే కీ సిమ్టమ్ అంటాం. కీ సిమ్టమ్ ఆఫ్ మెనిస్కల్ ఇంజరీ ఈజ్ లాకింగ్ నీ. వాళ్ళు ఇమీడియట్గా అంటే ఎంఆర్ఐ స్కాన్ తీసేసుకొని వెరీ మచ్ క్యూరబుల్ కండిషన్ అది. ఇనిషియల్ స్టేజెస్లో చిన్న పీస్ ఉంటే దాన్ని రిపేర్ చేస్తాం, మెనిస్కస్ రిపేర్ చేయగలుగుతాము, వాళ్ళ నీ నార్మల్ కావడానికి పాసిబిలిటీ. ఓకే. ఈ మోకాళ్ళ నొప్పి ఉన్న వాళ్ళు కొంతమంది వాకింగ్ చేస్తారు, కొంతమంది ఇళ్లలో థ్రెడ్మిల్ చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చు అంటారా? అసలు పెయిన్ ఇంకా ఎక్కువ అవుతుందా లేదా కంట్రోల్ అవుతుందా? అది చాలా ఇంపార్టెంట్ విషయం. చాలామంది ఎలా అంటే నీ పెయిన్స్ వచ్చాయి, డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ గారు చెప్పారు అమ్మ మీ నీ కొంచెం అరిగిపోయింది, ఇప్పటి నుంచి వాకింగ్ చేయకండి, రెస్ట్ తీసుకోండి అనేది. అది వెరీ బ్యాడ్ అడ్వైస్. ఎందుకంటే మన నార్మల్ న్యూట్రిషన్ ఎలా అంటే మనం వాక్ చేస్తేనే వస్తుంటుంది, మన జాయింట్ మూవ్ చేసినప్పుడే వస్తుంది. సో నార్మల్ పీపుల్కు వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆర్థరైటిస్, ఎర్లీ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఇంపార్టెంట్. ఎందుకంటే హెల్దీ కంటే కొంచెం డ్యామేజ్ అనే జాయింట్కి న్యూట్రిషన్ ఎక్కువ అవసరం ఉంటుంది. సో ఎక్కువ మూవ్ చేయవలసి ఉంటుంది జాయింట్. సో వాకింగ్ ఈజ్ ది బెస్ట్ మెడిసిన్. ఎవరికైతే ఎర్లీ ఆర్థరైటిస్ ఉందో వాకింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎంతసేపు వాకింగ్ చేయాలి చాలామంది అడుగుతూ ఉంటారు. 4 to 5 days in a week వాకింగ్ చేస్తే అబౌట్ మేబీ 40 to 50 minutes. కొందరికి నొప్పి రావడం వల్ల ఒకేసారి ఇంత టైం చేయలేరు. సో 3 times వాకింగ్, 20 minutes 3 times చేయడం అనేది చాలా హెల్దీ వే. కానీ వాకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మెడిసిన్ ఫర్ ఎర్లీ ఆర్థరైటిస్. అండ్ వాకింగ్ ట్రెడ్మిల్ అనేది మనము ఇండివిజువల్ ప్రిఫరెన్స్. ట్రెడ్మిల్లో రన్నింగ్ చేయకుండా ఎవరికైతే ఆర్థరైటిస్ ఉందో వాకింగ్ చేయొచ్చు ట్రెడ్మిల్. కొందరు బయటికి వెళ్ళలేరు, వింటరు హాట్ ఉండడం వల్ల ఏంటంటే ట్రెడ్మిల్ మీద 4 kilometers స్పీడ్లు పెట్టేసేసి దాని మీద మంచి కంఫర్టబుల్ షూ, ప్రాపర్ షూ వేసేసుకొని వాకింగ్ చేయొచ్చు. ట్రెడ్మిల్ రొటీన్ వాకింగ్ పెద్ద డిఫరెన్స్. బ్యాలెన్స్ అవుట్ కాకుండా సపోర్ట్ తీసుకొని ట్రెడ్మిల్ చేయడంలో ఏం నష్టం లేదు. ఓకే. అండ్ విటమిన్ డి లోపం వల్ల ఈ మోకాళ్ళ నొప్పులు ఏమైనా వస్తాయంటారా? విటమిన్ డి వల్ల మోకాళ్ళ నొప్పులు అనేది డైరెక్ట్ రిలేషన్ లేదు. కానీ చిన్న పిల్లల్లో ఏమవుతుందంటే విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల మోకాళ్ళు వంకరగా అవుతాయి. మీరు చూసింటారు చిన్నపిల్లలు, ఎస్పెషల్లీ విలేజెస్లో విటమిన్ డి డెఫిషియన్సీ ఏమవుతుంటే సాఫ్ట్గా అవుతాయి బోన్స్. నడుస్తూ ఏమైతే వంకరగా, నాక్ నీస్ అంటాము, బో లెగ్స్, నాక్ నీస్. వన్ ఆఫ్ ది కామన్ కాజెస్ ఇండియాలో విటమిన్ డి డెఫిషియన్సీ. ఆ వంకరగా ఉన్న నీస్లా కంటిన్యూ చేశారనుకుని నడుస్తూ ఆర్థరైటిస్ వస్తుంది. సో ఎవరికైతే చిన్నపిల్లలు గ్రోయింగ్ ఏజ్లో ఈ నాక్ నీస్, బోలిక్స్ ఉన్నావో డాక్టర్ అడ్వైజ్ తీసుకొని జనరల్లీ సింపుల్ ప్రొసీజర్తో వాళ్ళను స్ట్రైట్గా చేయొచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైం ఈ విటమిన్ డి కరెక్ట్ చేయడం వల్లనే స్ట్రైట్ అవుతాయి బై గ్రోత్ ఇట్ సెల్ఫ్. కొంత ఎక్కువ బెండ్ అయిన వాళ్ళకు స్మాల్ ఆపరేషన్ చేసి స్ట్రైట్గా చేస్తాము. సో దానివల్ల ఈ ఆర్థరైటిస్ కంప్లీట్గా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. ఓకే. ఈ మోకాళ్ళ నొప్పులు అనేది రాకుండా ఉండాలంటే ఎస్పెషల్లీ మనం ఏం చేయొచ్చు అంటారు? ఎవరైనా సరే మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది $1 billion క్వశ్చన్. నోబడీ నోస్. కానీ మనకు తెలిసినంత వరకు ఎలా అంటే మోకాలు చుట్టూ ఉన్న కండరాలు, స్పెషల్లీ థై కండరాలు స్ట్రాంగ్ పెట్టాలి.
అంటే గుడ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంది. ఎవరికైతే కొంచెము ఫ్యామిలీ హిస్టరీ ఉంది, బిగినింగ్ ఆఫ్ ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళకు ఈ మసిల్స్ స్ట్రాంగ్ పెట్టినప్పుడు డిలే అవుతుంది, కంప్లీట్గా ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది. దట్స్ అ చీపెస్ట్ మెడిసిన్ అండ్ బెస్ట్ మెడిసిన్, ప్రివెంటివ్ మెడిసిన్. ఎందుకంటే మీరు మోస్ట్ ఆఫ్ ది హెల్త్ కేర్స్ ఎలా అంటే ప్రివెంటివ్ కేర్ మీద చాలా తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎందుకంటే దట్స్ నాట్ వెరీ కమర్షియల్లీ వయబుల్. ప్రాబ్లం డాక్టర్కైనా ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆపరేషన్ చేస్తేనే దెర్ ఈస్ మోర్ కమర్షియల్లీ వయబుల్ ఉంటుంది. ఈ ప్రివెంటివ్ అనేది మన కంట్రీలో స్పెషల్లీ కొంచెము అంత ఇంపార్టెన్స్ లేదు. కానీ ఎక్సర్సైజు, వాకింగు, స్విమ్మింగు, సైక్లింగు ఇవి వెరీ గుడ్ ఎక్సర్సైజెస్. తర్వాత ఎవరైతే యంగ్స్టర్స్ ఉన్నారో ఈ థై మసిల్ స్ట్రాంగ్ పెట్టాలి. ఎలా పెట్టాలంటే వెయిట్ ఎక్సర్సైజెస్, యాంకిల్ చుట్టూ కొంచెం వెయిట్స్ పెట్టి లిఫ్ట్ చేయడము, టెరాబ్యాండ్ ఎక్సర్సైజెస్ అంటాం. టెరాబ్యాండ్ కొంచెం దాన్ని ప్రెస్ చేయడం వల్ల వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటాం వీటిని. థై మసిల్స్ను వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ వల్ల స్ట్రాంగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం చాలా వరకు ప్రివెంట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి డాక్టర్ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్.